పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత ఇండియా కూటమిలో లుక్కలుకలు మొదలయ్యాయి. వరుస విభేదాలు, మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో ఇండియా కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీ స్వయంగా ఇండియా బ్లాక్ సమావేశం కోరటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్ ఓటమి తర్వాత మమతా ఎలాంటి వ్యూహాలు చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 15 ఏళ్లకు పైగా బెంగాల్ రాజకీయాల్లో అజేయ శక్తిగా కొనసాగిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. గత ఎన్నికల్లో 215 స్థానాలు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి కేవలం 80 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు తన కంచుకోటగా భావించిన భవానీపూర్లో కూడా మమత ఓటమి చవిచూశారు. ఈ దెబ్బతో ఇప్పుడు ఆమె దృష్టి రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలపై పడినట్లు కనిపిస్తోంది. అందుకే ఇండియా కూటమి సమావేశం నిర్వహించాలని మమతా ప్రతిపాదించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమిలో సమూలంగా మార్పులు అవసరం అని దీదీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, తృణమూల్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సజావుగా సాగలేదు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తృణమూల్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మమతాకు మద్దతుగా మాట్లాడారు. బీజేపీ ఎన్నికల సంఘం కారణంగానే తృణమూల్కు నష్టం జరిగిందని రాహుల్ అన్నారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ కూడా ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయినప్పటికీ మమతా పిలుపుపై స్పష్టత ఇవ్వలేదు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం లోపిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు బీజేపీ వ్యతిరేక అజెండా, మరోవైపు రాష్ట్రాల్లో పరస్పర పోటీ, ఈ ద్వంద్వ వైఖరే ఇండియా కూటమి ముందున్న ప్రధాన సవాలుగా మారింది. ఇండియా కూటమికి ప్రస్తుతం అతిపెద్ద సవాలు తమిళనాడు నుంచే ఎదురవుతోంది. కాంగ్రెస్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో డీఎంకే పార్లమెంట్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరింది. ఇది కూటమిలో దూరం పెరుగుతోందనే సంకేతాలనిస్తోంది. డీఎంకే భవిష్యత్తులో ఇండియా కూటమిలో కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త మిత్రులు చేరే అవకాశమున్నా పాత మిత్రులు దూరమవుతారనే ఆందోళన కూడా ఉంది. ఈ పరిణామాలు ఇండియా కూటమి అంతర్గత సమీకరణాలను మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ ఆధిపత్య ధోరణిపై అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష ఐక్యత తప్పనిసరి అనే అవసరం కారణంగానే ఈ పార్టీలు హస్తంతో నడుస్తున్నాయి. ఇదే అంశాన్ని మమతా బెనర్జీ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే తదితర మిత్రపక్షాలు మమతా ప్రతిపాదనకు ఎలా స్పందిస్తాయనేదే ఇప్పుడు కీలకం. జూన్లో జరగబోయే సమావేశం ఇండియా కూటమి భవిష్యత్తుకు కీలక మలుపు కానుంది.